వాళ్ళ జోలికైతే పోవట్లేదు. ఇది పక్క సొంతగా వాళ్ళ సోదరుడిదే కనబడింది, ఓవైసీదే కనబడింది. అలాగే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళది నోటీసులు ఏం చేసుకుని నేలకి తీసుకోవడానికి బేసిక్ గా నోటీస్. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు నోటీసులు? వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వచ్చుగా. నోటీస్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి? కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోమని. ఇప్పుడు మీరు గబక్కని మీ ఇల్లు కూలగొడుతున్నారని గబక్కని వెళ్ళారనుకోండి, ఆధారం ఏంటని అడుగుద్ది కోర్టు. నోటీస్ చేతిలో ఉంటే నోటీస్ని అడ్డం పెట్టుకుని రావచ్చు. ఇప్పుడు మీరు చూడండి, అప్పట్లో జగను ఈ ప్రజావేదిక కూల్చినప్పుడు మిగతా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చాడు. నోటీసులు ఇస్తే కోర్టు స్టే ఇచ్చేసింది కదా. అవన్నీ కృష్ణానది లోపల ఉన్నాయని తెలుసుగా. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక విచిత్రమైన డైలాగ్ ఉంటుంది అనమాట. కృష్ణానది కరకట్ట వెనకాల ఉన్న వాటినేమో సమర్థిస్తారు, అది తీయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అవుతాడు. అదే అక్కడ చెరువుల దగ్గర కట్టేటట్టయితే కనుక దాన్ని కూలగొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి దేవుడు అవుతాడు. ఇది తేడా. ఒకటిసారి అధికారుల విషయంలో కూడా ఏమైనా థ్రెట్ ఉందా? ఎందుకంటే హెచ్ఎండిఏ అనుమతి తీసుకునో జిహెచ్ఎంసి అనుమతి తీసుకునో ఇవన్నీ నిర్మాణాలు చేపట్టినాయే. నిజంగా అవి ఆక్రమణలు అయితేనో లేదంటే అన్యాక్రాంతమైన చెరువులను కాపాడడానికే హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొస్తే ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలా? అది గత ప్రభుత్వ తప్పిదమో, గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు తప్పిదంగా ఇప్పుడు ఏమైనా ప్రభుత్వం చూస్తుంది? ఒక ఆస్పెక్ట్ లో మంచిది. ఇకపైన బఫర్ జోన్ లో FTL జోన్ లో ఇవ్వడానికి ఏ అధికారి ధైర్యం చేయడు.